అది చూడండి దేవుడి కళ్ళు. ఇప్పుడు కనిపించింది నాకు వెల్కమ్ టు ఒడిస్సా అని. ఎంతసేపటి తెలిసిన హైవే వస్తుంది, దాదాపు ఒక 1.5 hour తర్వాత హైవే వస్తుంది. భలే ఉన్నాయి ఇక్కడ టెంపుల్స్ మాత్రం చూడండి. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను ఎక్కడికి రైడ్ చేస్తానని ఏమి క్లారిటీగా చెప్తా. సో ఇప్పుడైతే నేను ఒడిస్సాకి అయితే వెళ్తాను, జగన్నాథ్ టెంపుల్కి. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. ఐ మీన్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఈ టెంపుల్ కోసమే 99% నేను ఈ రైడ్ అయితే స్టార్ట్ చేసినాను. సో ఇంకా ఫైనల్లీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3 AM అయితే అవుతుంది. నేనైతే బాగా రెస్ట్ తీసుకునేసాను నిన్ననే. సో నేను అందుకే ఇంకా మార్నింగ్ ఎంత బిన్న బయలుదేరేసి స్నానం కూడా చేసిన. సో ఇంక వెళ్ళేసి రూమ్లో ఒకసారి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకునేసినాక కోనార్క్ టెంపుల్కి వెళ్ళిపోయేసి సన్ టెంపుల్, జగన్నాథ్ టెంపుల్ నుంచి ఒక 1 hour డ్రైవ్, 50 kilometers అంతే. అది ఎక్స్ప్లోర్ చేసుకొని రిటర్న్ వచ్చేయడమే అంతే. బయట మెల్లిగా చినుకులు స్టార్ట్ అయింది. సో ఇంక నేను కూడా ఎంత బిన్న అయితే విశాఖపట్నం లీవ్ అయిపోవాలి. ఇక్కడ నుంచి మనకి ఒక 8 hours చూపిస్తుంది. 8 hours అంటే మనము కరెక్ట్గా ఒక 12 లోపల వెళ్ళిపోవచ్చు ఈజీగా, కరెక్ట్గా వెళ్ళిపోయామంటే. సో ఇక్కడ నుంచి మనకి ఇచ్చాపురం వరకు ఇచ్చాపురం వరకు మనము అన్నీ మన తెలుగు స్టేట్సే. ఇచ్చాపురం నుంచి ఒక 4 hours డ్రైవ్ మనకి పూరికి. అక్కడ నుంచి మొత్తం ఇంకా ఒడిస్సా స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా అది ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు వాన అయితే పడుతుంది ఇక్కడ చూడండి, ఫుల్ పడుతుంది వాన. సో ముందే హోటల్ ఇదే సీతార గ్రాండ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే గోపురం ఎత్తి లోపల పెట్టేస్తా, స్టార్ట్ అయిపోతా. ఇప్పుడు మళ్ళీ వాన తగ్గినాక ఎక్కడ తగ్గితే అక్కడ నేను గోపురం వేసుకుంటా. సో గోపురం కూడా తీసి పెట్టేసిన లోపల. సో అందుకే ముందే ఒకసారి చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే 3:30 అయిపోయింది ఇడే. లగేజ్ అన్నీ ప్యాక్ చేసి రూమ్ చెక్అవుట్ చేసేదానికి. సో వాన ఎక్కడ తగ్గితే అక్కడ నుంచి మనం నార్మల్ వ్లాగింగ్ స్టార్ట్ చేసుకొని, మోటో వ్లాగ్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. మ్యాప్స్ కూడా ఎంత వేసినా. సో గైస్ అది వాన తగ్గింటే నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. పిక్చర్లో స్టార్ట్ అయిపోదాం. గాయస్ ఇది ఎందుకో లో ఆయిల్ ప్రెషర్ అని చూపిస్తుంది, మామూలు ఫ్యూయల్ చెప్పకుండా. అంటే ఇప్పుడైతే మనము విశాఖపట్నం నుంచి ఒక 30 kilometers అయితే ఇటు సైడ్ వచ్చేసినాము. అవుట్స్కట్స్లో వచ్చేసి స్టార్ట్ అయిపోయినాము. గోప్రో ఫిక్స్ చేసిన. మెయిన్ థింగ్ ఏమంటే కొంచెం దూరం వాన పడతానుంది. ఇంకెందుకు లేండి రిస్క్ అనేసి నేనైతే తీయాలి వీడియో కూడా. అది పాయింట్. ఇంకేం లేదు, స్టార్ట్ చేసి ఉంటాలి అంటే అక్కడి నుంచే రూమ్ నుంచే వ్లాగింగ్. ఇప్పటికైతే మనము ఎన్ని అవర్స్ చూపిస్తుంది అంటే 7 hours 30 minutes చూపిస్తుంది. అంటే విశాఖపట్నం నుంచి 1/2 hour వచ్చేసినాము. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఎంత చూపించింది తెలిసిన, నిన్న అయితే మరీ ఘోరము 8 hours చూపించింది. 8 hours 45 minutes చూపించింది నిన్న. ఈ ట్రాఫిక్ వల్ల చూడండి ఎంత తక్కువ చూపిస్తుందో. ట్రాఫిక్ లేనందువల్ల చాలా తక్కువ చూపిస్తుంది. పలాస, శ్రీకాకుళం. ఇప్పుడు మనం శ్రీకాకుళం సైడ్ వెళ్ళాలి. సో రైడ్ గురించి అయితే మాట్లాడదాం ప్రస్తుతానికి. ఎందుకు సడన్గా అంటే, సో నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి అని ఒక చిన్న ఆశ ఉంది. సో అది ఇప్పటి నుంచి కాదు, 2 yearsగా. సో యాక్చువల్గా ఇది సోలో కాబట్టి నేను ఇట్లనే విశాఖపట్నం నుంచి ఇట్లా వచ్చేద్దాం అనుకున్నా. బట్ నాకైతే అసలు మనసే ఒప్పలేదు ఇంత దూరం వచ్చి ఇంకా టెంపుల్కి వెళ్ళకుండా ఉంటే. నాకే ఒక రకంగా ఉంది. అందుకే ఇంకా నేను ముందే చెప్పినా మీకు ఈ రైడ్ ఎట్లా ఉంటుంది నాకే తెలియదు అనేసి. ఇదే దానికి అర్థం ఇదే. సరే నేను తీసుకున్న రూమ్ వచ్చేసి 831 పర్లేదు. బట్ నాకు ఏం నచ్చలేదంటే నైట్ వచ్చేసి ఎవరో 2-3 సార్లు తలుపు కూడా తట్టినారు. నేను తలుపు తీలే గుమ్మునట్లే పనుకునేసిన. అసలు ఎవరు ఎంటర్ ఏం మనకెందుకు అనేసి. అందుకు కొంచెం మ్యాక్సిమము ఒక మీరు వైజాగ్లో రూమ్స్ ఒక 1500 పెట్టినా అంటే మంచి రూమ్స్ వస్తాయి. బట్ ఇది కూడా బాగానే ఉంది. బట్ ఏమంటే హాట్ వాటర్ కూడా రాలేదు. అంతే, హాట్ వాటర్ రాలేదు. సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి. నైట్ అంతా ఎవరో తలుపులు తడుతూనే ఉన్నారు. 2-3 సార్లు తడుతున్నారు. నాకు అది నచ్చనే లేదు. మళ్ళీ నా రూమ్ పక్కన ఇంకొక రూమ్, పక్క రూమ్ ఆయన అయితే అసలు ఓన్ సౌండ్లు. ఏదో సినిమా ఏదో చూసేలాగా ఉంది. ఒకే సౌండ్ హై వాల్యూమ్లో పెట్టుకునేసినాడు, ఒకే సౌండ్.
నైట్ అసలు వానే పడలే, ఇప్పుడు ఎందుకో విశాఖపట్నంలో వాన పడిపోయింది. ఈరోజు మన ప్లాన్స్ ఏం లేదు. వెళ్ళిండే ఇప్పుడు ఫస్ట్ నేను వెళ్ళిండే ఒడిశాకి ఏం చేయను, ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు స్ట్రెచ్ చేసుకొని అక్కడ టెంపుల్కి వెళ్ళేసి, ఎంత బిన్న అయితే అంత బిన్నే టెంపుల్కి వెళ్ళేసి దేవుడి దర్శనం చేసుకొని ఊరికే ఒడిశా బయట రథయాత్ర జరుగుతారు కదా, ఆ రోడ్లో అట్లా వెళ్ళేసి ఊరికే చూసుకొని మీకు టెంపుల్ ఒకసారి నీట్గా చూపించేసి కోనార్క్ ఎక్స్ప్లోర్ చేసినామంటే ఆడికి మన రైడ్ కంప్లీటెడ్. ఇట్లా కంప్లీట్ చేసుకునేద్దాము. ఇప్పుడు కూడా మనకి సైట్లో ఏపీ రైడ్ అని చెప్పినా కదా, మనకి ఇచ్చాపురం వరకు ఏపీఏ, మొత్తం ఏపీఏ. ఇచ్చాపురమే మనకు బార్డర్ మన ఏపీకి, నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమము. నెక్స్ట్ వచ్చేసి ఒడిశా స్టార్ట్ అయిపోతుంది. నేను బ్రేక్స్ కూడా ఏడా తీసుకోలే, ఏం అవసరం లేదు నాకు బ్రేక్స్ కూడా. ఫ్యూయల్ బ్రేక్కే నేను ఇంకా ఆపుదాం. మ్యాక్సిమం 300 కిలోమీటర్స్ అన్న నాన్ స్టాప్ కొట్టాలి ఈ హైవేలో, ఎందుకంటే 6 లేన్ ఇది, 6 లేన్ 4 లేన్ సారీ 4 లేన్ ఇది, 6 లేన్ ఇది. ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ప్లస్ వేరే ట్రాఫిక్ ఏముండదు. ఏమంటే కుక్కలు పడొస్తూ ఉంటాయి, అవి చూసుకున్నారు రావాల. విశాఖపట్నంలో ఏమంటే రూమ్ నుంచి స్టార్ట్ అయినా కదా, అడవి పందులు అన్నీ ఎదురెదురుగా వచ్చినాయి. చూసుకోరండి మ్యాక్సిమము. నేను ఎందుకంటే మార్నింగ్సే బయలుదేరేసేది, ఒకటి చల్లగా ఉంటుంది, ఇంకొకటి ట్రాఫిక్ ఉండదు. మ్యాక్సిమము అవాయిడ్ చేయొచ్చు, ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు. బట్ ఎందుకు, ఇంకొకటి ఏమంటే మార్నింగ్ రైడ్ చేయాలంటే కూడా మీకు నిద్ర కరెక్ట్గా ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నిద్ర కరెక్ట్గా ఉన్నిందంటే మీరు ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. నిద్ర లేదంటే నేను అస్సలు ప్రిఫర్ చేయను మీకు. శ్రీకాకుళం ఇంకా 64, ఇచ్చాపురము ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి 200 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా. విజయనగరంకి ఇట్లా వెళ్ళాలా, ఇటు చూడండి డిస్కో లైట్లు. బట్ ఏమంటే మీరు తెల్లారి బయలుదేరేటప్పుడు చూసుకొని వెళ్ళాలి, అర్థమైన ట్రాఫిక్ లేదనేసి మనం ఎట్లా అంటే అట్లా వెళ్ళలేకపోదు, జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు చూడండి కొన్ని చోట్ల అయితే లైట్లు కూడా లేవు. ఇలాంటి చోట్లలో ఫాగ్ లైట్స్ అన్నట్లు ఉంటే పనికి వస్తాయి. మనకు ఇంకొక 2 అవర్స్ సన్ రైజ్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సన్ రైజ్ అవుతుంది మెల్లింగా. ఇప్పుడైతే కోట బొమ్మాలి అయితే దాటేసినాము. కోట బొమ్మాలి దాటేసి ఇంకోటేదో వస్తుంది ఊరు, దాన్ని దాటేసి ముందుకు వెళ్తానా. నాకు తెలిసి ఇంకా ఇచ్చాపురం కూడా చాలా దగ్గరే అనుకుంటా. ఇంకా మొత్తం ఇక్కడ నుంచి 260 కిలోమీటర్స్ చూపిస్తుంది. 260 అంటే 5 hours 37 minutes చూపిస్తుంది. 11 కంటే రీచ్ అయిపోతాను లేండి, గ్యారంటీ. 11-11:30 లోపల రూమ్లో ఉంటా కన్ఫామ్, అది డౌట్లే ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా. ఇంకా గూగుల్ టైం కన్నా ½ అవర్ ఎక్స్ట్రానే చెప్తాను నేను. చూడండి ఇప్పుడు వచ్చి పలాస దాటినాము. పలాస దాటేసి ఇంకా డైరెక్ట్గా ఇచ్చాపురం ఇంకా నాకు తెలిసి లాస్ట్ అనుకుంటా. ఇచ్చాపురం అదే పలాస గుప్పిలి ఇట్లా పోవాలా. ఇవే నాకు తెలిసి ఇదే పలాస గుప్పిలి, ఇటుపక్క అటుపక్క చాలా పెద్దది. అటు చూడండి ఇంకా ఇచ్చాపురం తర్వాత మళ్ళీ ఒడిశా దీంతో ఎంటర్ అయిపోతాం. మళ్ళీ దాని తర్వాత బ్రహ్మపూర్ ఏదో వస్తుంది. లొకేషన్స్ ఇంకా ఇచ్చాపురంకి 32 కిలోమీటర్స్ ఎంత ఉంది. నేను ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ తీసుకునేసిన, ఇంకంతే, ఇంకెక్కడ స్టాప్ లేదు. జస్ట్ ఒక పెట్రోల్ తప్పించే పెట్రోలు. వీలైతే ఒకవేళ ఆకలేస్తే టిఫిన్ తింటా, అంతే. ఇంకెక్కడ స్టాపింగ్ లేదు. ఇంకా 180 కిలోమీటర్స్ ఎంత ఉంది, సారీ 150, 180 ఉంది. ఇంకా ట్రైన్లు మాత్రం భలే పోతున్నాయి ఈ హైవేలో, గూడ్స్ ట్రైన్లు పోతున్నాయి. అది ఆయిల్ ఏదో క్యారీ చేస్తారు చూడు, డ్రమ్ లాగా ఉంటుంది, ఆ ట్రైన్లు పోతున్నాయి. నేను తెల్లారి నుంచి అంత ఎక్కువసేపు రికార్డ్ చేయలే వీడియోని, సో మొత్తం కాన్సన్ట్రేషన్ మీద అంతా రైడ్ మీదనే పెట్టాం. వీడియో ఎక్కువ రికార్డ్ చేయలే. మొత్తం ఫస్ట్ కొంచెం దూరం వచ్చేద్దాము, మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం ప్రశాంతంగా అనేసి. ఆడ వాన పడింది విశాఖపట్నంలో, అట్లే అయ్యింది. మళ్ళీ ఈడ కరెక్ట్గా నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయినానో లేదో, లైట్గా చినుకులు రాలుతుంది ఈడ. ఈరోజు మ్యాప్స్
అన్నీ వింత వింతగా చూపించింది. ఎట్లా అంటే ట్రాఫిక్ ఉండే చోట అసలు ట్రాఫిక్ లేనట్టు చూపించింది, ట్రాఫిక్ లేని చోట ట్రాఫిక్ ఫుల్గా ఉంటుందని చూపిస్తుంది. ఏమైందో ఈరోజు మ్యాప్స్కి అర్థం కదా. సర్వదేవిపేట. అరే చూడండి, ఇది ఒడిశాలో రాసిందే. ఎంటర్ అయిపోయినామా? ఏం అర్థం కాదు అసలు. ఒక చెక్ పోస్ట్ లేవు, ఒక బార్డర్ లేదు, టోల్ ప్లాజా. ఇటు చూడండి, అయ్యవారిపేట. ఇప్పుడు మామూలుగా మనము చిత్తూరు నుంచి వేలూరుకి వెళ్ళినామంటే ఒక 2-3 చెక్ పోస్టులు అయినా ఉంటాయి దాట్ అన్నట్టు. పైన బోర్డు కూడా ఉంటుంది, వెల్కమ్ టు తమిళనాడు అనేసి. ఇక్కడ అది ఒక బోర్డులే, ఒక ఏం లే హైవే మీద. అసలు ఆంధ్రాలో ఉన్నామా, ఒడిశాలో ఉన్నామా, ఆంధ్రాలో ఉన్నామా, ఒడిశాలో ఉన్నామా, ఏం అర్థం కాల. మళ్ళీ రిటర్న్ విజయవాడకి వెళ్ళాలని మనం ఎన్ని ఫుల్ చేయాలా? 800 కిలోమీటర్స్ అనుకోండి మొత్తము. 3 ఫుల్ చేయాలా, 3 ఫుల్ ట్యాంకులు చేయాలా మనము విజయవాడ వెళ్ళాలంటే. విజయవాడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఒక ఎట్లా లేదన్నా 2 ఫుల్ ట్యాంకులు చేయాలి ఈజీగా. అంటే ఇంకా మొత్తం మనకి 5 ఫుల్ ట్యాంకులు బ్యాలెన్స్ ఉన్నాయి. మొత్తం అంతా ఈ పెట్రోల్కే అయిపోతా ఉంది. ఇంకొకటి తెలిసిన మీకు, నేను సైడ్లో ఆపిన ఫస్ట్ బ్రేక్ తీసుకునేటప్పుడు క్యామ్ కింద పడింది. ఆ లెన్స్ ప్రొటెక్షన్ వేసి బతికింది. అరే చినుకులు రాలుతుంది చూడండి. పొలాలు ఏమన్నా హైలైట్ ఇట్లా. హిల్ స్టేషన్ చూడండి రౌండ్గా. ఇది చూడండి, ఇప్పుడు కనిపించింది నాకు వెల్కమ్ టు ఒడిస్సా అని. అందుకే ఒక థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో తీసుకునేసి. బ్యాగ్ అప్పుడే నుంచి జరిగిపోతానే ఉంది ఇటు సైడ్కి. ఈ పక్క కొద్దిగా లూజ్గా ఉంది, అది ప్రాబ్లం. కట్టేటప్పుడు నేను తప్పు కట్టేసిన. వెల్కమ్ టు ఒడిస్సా, భువనేశ్వర్ 182. అంటే మనం భువనేశ్వర్ దగ్గరికి నేను వెళ్తాము అంటే. ఓహో, అంటే ఒడిశానే నా దూరం ఇక్కడ నుంచి. ఇప్పుడు బ్రహ్మపూర్కి అయితే వచ్చేసినాము. ఈడొచ్చేసి పెట్రోల్ వచ్చేసి 102 రూపీస్. నేను ఫుల్ కూడా చేసేసిన పెట్రోల్ అప్పుడేనే ఆడే పనిలో పని. ఇంకా పూరి వరకు మనకు పెట్రోల్ అవసరం లేదు. బ్రహ్మపూర్ లెఫ్ట్, ఛత్రాపూర్, భువనేశ్వర్. ఇది చూడండి టెంపుల్ చూడండి, ఇటు అదే హైలైట్. చూడండి సేమ్ ఇట్లే ఉంటుంది పూరి టెంపుల్ కూడా. ఇది చూడండి, ఇది చూడండి కింద ఏదో నదో పోతుంది ఆడ బ్రిడ్జ్. మనం ఇప్పుడు వచ్చేసి గ్యాంజంలో ఉన్నాము. అక్కడ చూడండి మొత్తము. ఒక్క సెకండ్, బీచా రివర్ అర్థం కాలేదు. అబ్బా ఏముంది సిటీ ఇది. ఇది ఘాట్ సెక్షన్ లాగా ఉంది. ఓహో, ఇందుక ఇంతసేపు లేటు. ఇప్పుడే టిఫిన్ బ్రేక్ అయిపోయింది. ఈడ మా అన్నారు కానీ టిఫిన్ స్నాక్స్ అంట. కామెడీ ఏమంటే, నేను దోశ చెప్పిన, మామూలుగా మన సైడ్ చిన్న చిన్నది వేస్తారు కదా, సో అదొక 2 చెప్పిన. 2 చెప్తే ఒక్కొక్క దోశ ఇంత పొడుగుంది, నా చేయి అంత పొడుగుంది. ఇంకా ఒకటి తినేసి ఇంకోటి అట్లే వదిలేసి వచ్చేసిన. బయట చింటూలు కూడా పెట్టేదానికి, చింటూలు అంటే పెట్టేసింట. ఇక్కడ ఇటుక రాయలు చూడండి వెరైటీగా ఉంది. ఏం వస్తున్నారు తెలిసిన ఈడ ఈ చిన్న రోడ్లలోనే. సో ఏం వస్తున్నారు అట్లే. బా ఈడంతా పంట పొలాలే. ఎట్లున్నాయంటే ఈ ఒడ్లు భీమ్ తయారు చేస్తాం చూసినామా మనము పంట పొలాల నుంచి, అవే ఆ పంటలే మొత్తం
రైసే. నాకు తెలిసి వీళ్ళది మ్యాక్సిమం ఇన్కమ్ మొత్తం రైస్ మీదే ఉంటుంది. ఏడ చూడు ఒడిస్సా స్టార్ట్ అయిందో లేదో మొత్తం ఇవే. ఇటు చూడండి టెంపుల్ చూడండి సూపర్ ఉంది, భలే ఉన్నాయి ఇక్కడ టెంపుల్స్ మాత్రం చూడండి. ఇక్కడ ఏడ స్ప్రీట్ బేకర్ వస్తుంది తెలీదు, ఏడేమో వస్తుంది తెలీదు. నా రైట్ లెగ్ పట్టేసింది. మ్యాప్స్ నమ్మకం పోతున్నా, ఎంత చేయబోతుంది తెల్ల. పూరి అంటే రోడ్ అయితే ఇదే, మ్యాక్సిమం రోడ్ అయితే ఇదే. బట్ ఈ రోడ్ ఎందుకు చూపించింది అట్లా చూపించకుండా, అదే నా డౌట్. స్పీడ్ బ్రేకర్ కూడా చాలా హైట్ ఉన్నాయి ఇక్కడ. నా సిస్టమ్ తగులుతాయి. నేను వేరే ముందుకు కూర్చున్నా కదా, వెయిట్ వేరే బ్యాగ్. జై బజరంగి. సర్రంత గుస్సం తగులుతుంది అట్లా. నేను బ్యాగ్ వేరే టైట్గా కట్టలే, అది లూజ్ అయ్యి వాళ్తా ఉంది అట్లే బ్యాగ్. దాన్ని అడ్జస్ట్ చేసుకునేందుకే సరిపోతాం మొత్తం. ఒక ఎవ్రీ 50 కిలోమీటర్స్కి అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాను దాన్ని. దాదాపు ఒక 10 ఊర్లు దాటింటా నేను. ఎంతసేపటికి తెలిసిన హైవే వస్తుంది, దాదాపు ఒక 1.5 hour తర్వాత హైవే వస్తుంది. ఇంకొక 20 కిలోమీటర్స్ అంతే వెళ్ళిపోతాం రూమ్కి. ఈ రూమ్కి వెళ్ళేదేమో కానీ మొత్తం శక్తి అంతా ఈడే కూర్చుంది నాకు. పూరీ సిటీ అంటే పూరీ సిటీ వెనకాల మనం తీసుకోండేది రూము. అది చూడండి దేవుడి కళ్ళు. ఇంకెంత దూరం రా నాయన, ఎంత ఇప్పుడు టైం ఎంత అవుతుంది, అది కావాలి మనకు మెయిన్. ఇంకా 9.2 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి బీచ్ రోడ్డుకి పిలుచుకొని వచ్చేసింది మనం మళ్ళీ. ఐ మీన్ ఇక్కడే ఉంది మన హోటల్ కూడా. ఎట్లో బీచ్ చూడలే అనుకుంటున్నాం. ఇదో పూరీ బీచ్ ఇది. ఇంకా మళ్ళీ దానికి స్పెషల్గా ఏం వెళ్ళాల్సిన పనిలే, సపరేట్. అబ్బా కాలంతా ఒకే నొప్పి. ఇది బీచ్ రోడ్, పూరీ బీచ్ రోడ్ అంటే ఇది. అది చూడండి అలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మనము రూమ్కి వెళ్ళిపోదాము. నాకేం లేదు, రూమ్ కన్ఫర్మ్ అయిపోతే చాలు బుకింగ్.